ఈరోజు ఎస్సీ కాలనీ వాసులు ఇక్కడికే వాళ్ళు మన టిఫిన్కి ఇక్కడ నన్ను పిలిచారు. వాళ్ళలో పొద్దున్నే ఉదయాన్నే అక్కడ బయలుదేరి ఇక్కడ వీళ్ళతో టిఫిన్ చేయడం జరిగింది. అందరితో కూడా వాళ్ళ ప్రేమ అభిమానాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రేమని మనం వాళ్ళలో ఒకరిగా ఉండాలనేది వాళ్ళకి ఏదో ఉండింది. అంటే మా దూరం ఉంటాడేమో మా సారు అది ఇదనే అభిప్రాయం ఉంది. కానీ ఎప్పుడైతే వీళ్ళతో కలిసిమెలిసి ఉన్నామో వాళ్ళే తెలియజేస్తున్నారు, అన్న మీరు ఇంత బాగుంటారా అందరితో, మేమంతా నాకు మీ గురించి వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తున్నారు అది ఇదంటే, లేదమ్మా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఇట్లనే ఉంటాను, అట్లాంటిది ఏం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రచారం వరకు మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఆ పథకాల గురించి కూడా. కాబట్టి మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం. మనోడు స్వేచ్ఛ ఉందనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి, నన్ను కూడా అసెంబ్లీకి పంపించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. నేను చాలా దుర్మార్గమైన చర్య ఈ గవర్నమెంట్ చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో చాలా దుర్మార్గమైన చర్య. ఆయన ఏదో వాలంటీర్ల ద్వారా ఆయన డబ్బు ఇచ్చినట్టు చెప్పుకోవాలని చూశాడు. కానీ ఎన్నికల కమిషన్ దాన్ని బ్రేక్ పెట్టింది. అది అందరికీ తెలుసు, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని. ఇప్పుడున్న మన సిఎస్ కూడా దాని మీద ముందే యాక్షన్ తీసుకొని సకాలంలో పెన్షన్దారులందరికీ 1వ తారీఖు యాజ్యూజువల్ పోయేటట్టు చేసింటే ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడిని దుష్ప్రచారం చేయాలని, ఆయన పైన ఏదో చేయాలనే అభిప్రాయం వాళ్ళకపోయింది. ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇది జగన్ కుట్రే అని. ఇలాంటి కుట్రలకు కూడా మనం ఎప్పటికప్పుడు తిప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.